మీకు టైం టేబుల్ మీరు ఉదయం కరెక్ట్ 3 గంటలకు లేస్తారనుకుంటా. లేవాలి. ఎందుకు లేవాలి అంటే 3 కాకుండా 4 గంటలకు లేచినా మీ పూజా సమయాన్ని ఒక విధంగా గంటన్నర వరకు ముగించుకొని ఆ మిగతా సమయం మీరు బయటికి మీ పనులకు వెళ్ళేటువంటి సమయం ఉన్నది. మధ్యలో పూజ ముగించుకొని పనులకు వెళ్ళేటువంటి మధ్య సమయంలో ఒక గంటనన్నా ఒక అర్ధ గంటనన్నా మీకు సమయం కొట్టుతుంది. ఆ సమయం లోపల మీరేమి అలవాటు చేసుకోండి అంటే సూర్య నమస్కారం. ఎందుకంటే ఆ ఉదయం కూడా మీరు భోజనం చేయకూడదు. కేవలం ఒక విధంగా స్నానం శుచిపూర్వకంగా ఉదయమే లేచి స్నానం చేసుకొని మీ పూజా కైంకర్యాలు ప్రారంభం చేసుకుంటారు. పూజా కైంకర్యాలు ప్రారంభం చేసుకున్న తర్వాత తీర్థంగా కొంచెం తీర్థం తీసుకొని ప్రసాదం తర్వాత తీసుకున్నాను వస్తుంది. కానీ ఒక అర్ధ గంట మీ శరీరానికి మీ మనసుకు అలవాటు పడే విధంగా సూర్య నమస్కారాలు కేవలంగా 35 నిమిషాలు అలవాటు చేసుకున్న తర్వాత మళ్ళీ చేతులు కడుక్కోండి, విభూతి పెట్టుకోండి, భోజనం ఏది అక్కడ కేటాయిస్తారో ఆ ప్రసాదం తీసుకొని ఈ పనులకు మీరు వెళ్ళిపోండి. ఎందుకు అంటే సూర్య నమస్కారం అనేటువంటిది మీ మనస్సు ఏకాగ్రతకు, మీ శరీరం సదృఢత, మీ శరీరం లోపల ఇప్పటికీ తామసికమైనటువంటి అలవాట్లు, రాజసికమైనటువంటి అలవాట్లు ఉంటాయి. కాబట్టి ఆ అలవాట్లను పక్కకు తొలగిపోయి ఒక విధంగా సాత్వికమైనటువంటి శరీర